వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లా వెజిటేబుల్స్ విత్ కొర్రలు బాగుందా? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొర్రలు, ఇవి కొర్రలు, మిల్లెట్స్, చిరుధాన్యాలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు కదా, అవి. ఏదన్నా పదార్థం ఒకటే, పేర్లు వేరు, పదార్థం ఒకటే. కానీ ఇవి ఈ కప్పుతో తీసుకొని, కప్పు కొర్రలు తీసుకొని రాత్రి నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే నైట్ నానబెట్టాలి. తప్పకుండా 10-12 గంటలు నానితేనే ఉడుకుతాయి. వీటితో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ విత్ కొర్రలు చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు. మన హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అయినా తినచ్చు. నానిన కొర్రలు మంచిగా నీట్గా అయినాయి చూడండి, కొంచెం ఉబ్బినాయి, మంచిగా తెల్లగా, మంచి కలర్ కూడా మారిపోయినాయి. దీన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. కడుగుతున్నాను, కడిగిన నీళ్ళన్నీ వంపేస్తున్నాను. మంచిగా 2 సార్లు వాష్ చేసుకొచ్చిన. మామూలుగా వంపితే మిల్లెట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి చేతివేళ్ళ నుంచి, అందుకే జాలి పెట్టుకున్నా. జాలీలో వంపితే ఇంకా పోవు, కాస్ట్లీ ఉంటాయి కదండి మిల్లెట్స్, అందుకోసం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కుక్కర్లో వేసుకొని, నేను నానబెట్టింది ఒక బౌలే కానీ అవి మంచిగా ఉబ్బి చాలా ఎక్కువే అయినాయి. మంచి ఈజీగా 3 సరిపోతాయి తింటే. కానీ కడుపు కొంచెం తిన్నా కూడా కడుపు ఫుల్గా ఉంటుందండి మంచిగా. ఒక్క బౌల్ మిల్లెట్స్కి 2 బౌల్ వాటర్ పోస్తున్నాను నేను. అది కొంచెం పొడిగానే వస్తుంది. కొంచెం ఇంకా మెత్తగా రావాలంటే 2.5-3 బౌల్లైనా పోసుకోవచ్చు. మిల్లెట్లో ఎన్ని పోసినా కూడా ఏం కాదు. కాబట్టి కానీ నేను కొంచెం పొడిగా ఉండాలని 2 పోస్తున్నా. కుక్కరు మూత పెట్టేసి క్లోజ్ చేస్తున్నా అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక్క నిమిషము హైలో పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. 2 విజిల్స్ కూడా సిమ్లోనే రావాలి, హై పెడితే ఉడకదు. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనము దీంట్లో వేయాల్సిన వెజిటేబుల్స్ రెడీ చేసుకుందాము. నేను ఒక 6 గోరుచిక్కుడుకాయలు, బీన్స్ కోసం చూసాను, బీన్స్ లేవు నా దగ్గర. గోరుచిక్కుడుకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఒక గుప్పెడు పచ్చి బఠానీ తీసుకున్నా. అన్నీ ఒక బౌల్లో వేస్తున్నాను. ఈ బాక్స్లో కాలీఫ్లవరు, క్యారెట్ 2 కట్ చేసి పెట్టిన, ఒక గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలు, ఒక గుప్పెడు కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకొని మన కాలీఫ్లవర్, క్యారెట్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా సన్నగా కట్ చేయాలి. ఎందుకంటే ఇవి లావై అవి సన్నగా అయితే కొన్ని తొందరగా ఉడికితే కొన్ని తొందరగా ఉడకవు. అందుకోసం అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. కూరగాయ ముక్కల్లో నిండా నీళ్ళు పోసి కొంచెం సేపు నానబెట్టుకుంటున్నాను. ఉడికంత ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందని. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని బట్ తొడిమేలు తీసుకుంటున్నాను. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. మీకు ఇట్లా ఇంత పెద్దవి దొరకకుంటే ఇంకొక 2-3 ఎక్కువ తీసుకోండి. అంటే మీ కారాన్ని తగ్గట్టు తీసుకోండి. నాకైతే ఇది కారం సరిపోతుంది. ఇవి కారం చాలా ఎక్కువ కారం ఉన్నాయి ఇవి, అందుకోసం నేను 3 తీసుకున్నా. సైజు కూడా పెద్దగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని ముందు, తర్వాత ఇట్లా అడ్డంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దేశీ కాయల కన్నా హైబ్రిడ్ కాయలే ఎక్కువ వస్తున్నాయండి. అసలు ఇంకా దేశీ విత్తనం ఉండదు కావచ్చు, రాను ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఒక కాయలో మన దేశీ కాయలు అయితే 3 కాయలు అవుతాయి, అంత పెద్ద మిరపకాయలు ఇవి. కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి ఎత్తేసుకున్నాను. ఇప్పుడు పుదీనా, ఒక సగం కట్ట పుదీనా నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక కట్టలో సగం కట్ట కొత్తిమీర కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు చాలా బాగుంటాయండి. మధ్య మధ్యలో తింటుంటే, మధ్య మధ్యలో తగులుతుంటే ఘాటుగా చాలా మంచిగా ఉంటాయి. కుక్కరు 2 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు కుక్కర్ పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయిలో
ఒక 6 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇది కరిగి ఉంది కాబట్టి మనకు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే గడ్డగా ఉంటే 1 స్పూన్ అయితేనే 6 స్పూన్లు అవుతుంది. నేను రోజు వేస్తుంటే మీరు చూస్తుంటారు కదా నా వీడియోలో. నేను ఏ కూరకైనా 1-1.5 కన్నా ఎక్కువ వేయను గడ్డ నెయ్యిని. ఇది కరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మీకు, అని అంతే సేమ్ ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ నీట్గా కడిగేసుకొని నీళ్ళన్నీ వాష్ చేసుకొని ఒక జాలి బుట్టలో పోసి పెట్టేసుకుంటే నీళ్ళన్నీ డ్రైన్ అయిపోతాయి. నెయ్యి కాగింది. ఇప్పుడు కాగిన నెయ్యిలో పోపు వేసుకుందాము. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. అల్లం వేయగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ మొత్తం వేసేసుకోవాలి. కడాయిలో ముక్కలన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకంతా సాల్ట్ బాగా పట్టేట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము. సన్న మంట మీద మంచిగా ఉడకాలి కదా కూరగాయ ముక్కలు. సన్న మంట మీద ఉడికిస్తే ఉడుకుతాయి. మంట ఎక్కువ చేయొద్దు, ఎక్కువ చేస్తే మాడిపోతాయి. ఈలోగా మన కుక్కర్ కూడా చల్లారిపోయింది. కుక్కర్ మూత తీస్తున్నాను. చూడండి మంచిగా ఉడికింది పొడి పొడిగా. చూడండి క్లోజప్లో చూస్తున్నా, మంచిగా ఉడికింది పొడి పొడిగా. దీన్ని అన్నంలాగా కూడా తింటారు. కూర కలుపుకొని సాంబార్ కలుపుకొని దేంతోనైనా అన్నంలాగా తినొచ్చు. చాలా బాగుంటుంది అట్లా తింటే కూడా. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడుకుతున్నాయి. ఒకసారి బాగా కలిపేద్దాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేస్తున్నా. ఒకసారి కలిపేస్తా. ఇంకా ఉడకలేదండి, ఇంకో 2-3 నిమిషాలు ఉడకాల్సిందే. మూత పెట్టి సన్న ఫ్లేమ్ మీద కొంచెంసేపు ఉడకబెడుతున్నాను. ఒకసారి చూద్దాము. కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయండి, కానీ నాకు కొంచెం ఆలు మీదనే డౌట్ వస్తుంది ఉడికిందా లేదా అని. చూస్తున్నాను, ఇంకా కొద్దిగా ఉడకాలి. కొంచెం వాటర్ పోసి దాన్ని ఒత్తి చూస్తే కొంచెం గట్టిగా ఉంది. 1 నిమిషం పెడితే ఉడికిపోతుంది. 1 నిమిషం అయిపోయిందండి. ఇంకా మంచిగా అన్ని కూరగాయలన్నీ ఉడికిపోయినాయి. ఈ ఉడికిన బాట్లల్లో మనం ఉడకబెట్టుకున్న కూరలు వేసేయాలి. మంచిగా కూరలు వెజిటేబుల్స్ అన్నీ కలిసేట్టుగా 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది. కానీ అంత పొడి పొడిగా తినగలుగుతామో లేదో అని నేను కొద్దిగా వాటర్ చిలకరించానండి. మరీ పొడి పొడిగా ఉంటే గొంతుకు అడ్డం పట్టుకుంటుందేమో అని. పిల్లలకైతే ఏం కాదు కానీ కొంచెం మాకు కష్టమే కదా. ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి. 1 నిమిషం మూత పెట్టేసి ఉమ్మగిలనిద్దాము. చూడండి ఫైనల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. ఇంకా ప్లేటింగ్ చేస్తున్నానండి, పెట్టేస్తున్నా. కలర్ఫుల్గా భలేగా అనిపిస్తుంది కదా. దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు, లెమన్ పిండుకోవచ్చు. కొంచెం గొంతు బాగాలేదని నేను లెమన్ పిండలేదు. లెమన్ పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. గార్నిష్ కోసము కొద్దిగా కొత్తిమీర చల్లేసి బాదం, నానబెట్టిన బాదం పెట్టుకోవచ్చు. మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. టమాటా పెట్టుకోవచ్చు పైన గార్నిష్గా. కానీ నా దగ్గర బాదం ఉంది కాబట్టి నేను బాదం పెడుతున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది. నచ్చిందా మీకు? అన్ని వెజిటేబుల్స్ వేసి వెజ్ విత్ కొర్రలు, వెజిటేబుల్స్ విత్ కొర్రలు. ఎట్లుంది, బాగుందా? చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.